ప్రియమైన గ్రామస్తులారా, యేసు ప్రభువారు మరి ఈ లోకంలో మానవుల హృదయాన్ని, పాడైపోయినటువంటి హృదయాన్ని బాగు చేయటానికి ఈ లోకానికి వచ్చారు. నీ ఆలోచనలు మార్చటానికి, నీ పరిస్థితులు మార్చటానికి, నీ స్థితిగతులు మార్చటానికి, అలాగే నీకు నిత్య జీవము అనుగ్రహించటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అయితే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అయితే పాపం వలన వచ్చిన జీతము మరణము గనుక ఆ మరణము నుండి తప్పించగలిగిన ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు వారు. ఈయన ఒక మతము కాదు, ఒక కులానికి చెందినవాడు కాదు, ఒక జాతికి చెందినవాడు కాదు, ఒక వర్గానికి చెందినటువంటి దేవుడు కాదు. ప్రజలందరికీ ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఏ ప్రాంతం వారైనా, ఏ తెగవారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ జాతి వారైనప్పటికీ కూడా ఆయన నమ్ముకోవడానికి అవకాశం ఉంది. ఇందులో తారతమ్యాలు లేవు. నువ్వు ఆ జాతి, ఇది జాతి, నువ్వు నమ్ముకోవడానికి అవసరం లేదని చెప్పట్లేదు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఎవరైతే మనస్ఫూర్తిగా అంగీకరిస్తారో వాళ్ళ హృదయ ఆలోచనలు మార్చబడటం జరుగుతూ ఉంది. ఆయన మనుషులను మార్చే, అంటే హృదయాలను మార్చగలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. హృదయ అంతరంగాలను మార్చగలిగిన వాడై ఉన్నాడు. మనమైతే మనుషుల పైరూపాన్ని మాత్రమే చూడగలము, కానీ ఆయన అంతరంగమును చూడగలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి మనుషులు పైరూపంలో చూస్తూ మరి మనుషులను లెక్కేస్తూ ఉంటారు, కానీ యేసు ప్రభువారు అంతరంగమును చూసి వాళ్ళ హృదయాలను పరిశోధించగలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు.